హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'కరా' మూవీ కంప్లీట్ చేసుకొచ్చాను. సంగతి ఏంటంటే జస్ట్ యావరేజ్ అంతే. మెయిన్ ప్రాబ్లమ్ అంతా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం యావరేజ్‌గా ఉంది. దొంగతనం సీన్‌లు అయన్నీ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది. సింపుల్‌గా అనిపించేసింది. మూవీ 19స్ టైమ్ పీరియడ్‌లో రన్ అయిద్ది. హీరో ఒక దొంగ. మంచి హుక్ చేసే రాబరీ సీన్‌తో మొదలైద్ది. అలా 6 మంత్స్‌కి వచ్చుద్ది. హీరో ఫాదర్ సీన్‌తో సెంటిమెంట్‌తో స్టార్ట్ అయ్యి కరా ఎందుకు దొంగతనం చేస్తాడు ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఆ సినిమాలో స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే అదంతా కొంచెం డల్ ఉంది. బ్యాంక్ ఒక పక్క, పోలీసులు ఒక పక్క. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఒక కిక్ వచ్చింది. అలా ఉంటది ఫస్ట్ హాఫ్. డ్రామా గానీ, స్టోరీ గానీ, ఆ రాబరీ సీన్స్ గానీ అదంతా బావుంటది. ఆ ఇంటెన్స్ క్రియేట్ చేసే సీన్ దగ్గర అదంతా బావుంటది. అదంతా ఊహించుకొని ఇంటర్వెల్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఏం జరుగుద్ది ఏంటి అని ఎక్సైట్‌మెంట్ వస్తది. కానీ అక్కడ అంతేం ఉండదు. అంటే నార్మల్‌గా సింపుల్‌గా ఎళ్తా ఉంటది. కొన్ని సీన్‌లు తెలివిగా రాశారు. ఒక దొంగ తెలివిగా ఎట్లా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది సినిమాలో ఉంటది. ఫాదర్ సైడ్ నుంచి వచ్చే ఎమోషన్ సీన్‌లు గూడా ఒక విధంగా ప్లస్ అయినియి. ఇంటర్వెల్ పడింది. ఇదే ఇలా ఉంటే సెకండ్ హాఫ్‌లో ఎలా ఉంటదని వెయిట్ చేస్తే లో అయిపోయింది. ఎందుకో తెలీదు. ఒక చోట స్లోగా ఇంట్రెస్ట్ పోతూ వచ్చింది. బ్యాంక్‌కి మురుగేష్‌ని ఎళ్తాడు చెక్ చేయడానికి. ఆ ఈవెంట్ వరకు ఫ్లో ఉంది. ఆ నెక్స్ట్ నుంచి ఈవెంట్స్ దెబ్బేసాయి. సెకండ్ హాఫ్‌లో విలన్స్ దగ్గరికెళ్ళి అదంతా అక్కడ ఏదో ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయిద్దనుకుంటా. అక్కడంతా ఏదో జరుగుద్ది. అది బెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటది బార్‌లో. ఏదో థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం అనుకుంటాం. కానీ అంతేం ఉండదు. నార్మల్‌గా జరిగిపోద్ది. మేబీ ఇంట్రెస్ట్ పోవడం వల్లేమో. కానీ క్లైమాక్స్ సింపుల్‌గా అవగొట్టేసారు. ఇంకొంచెం ఏదైనా పెట్టుంటే బాగుండేదనిపించింది. సింపుల్‌గా ఉంది. దొంగ అనే థీమ్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ తీశారు. సెకండ్ హాఫ్ కొంచెం దబ్బేశారు. బీజీఎం ఫైన్. సాంగ్స్ అంతగా ఏం లేదు. ఫైనల్లీ జస్ట్ యావరేజ్. టైం ఉంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్, నో బ్యాడ్ లాంగ్వేజెస్.